MB fans who are coming for Mahesh Babu voice over for Jalsa. రే చాలా పాపం రా నిజం మాస్టర్. రే చాలా పాపం రా. హలో ఆల్, వెల్కమ్ టు టేబుల్ పండు. మురారి అండ్ జల్సా విజేతల అండ్ సంధ్యలు చూడడం జరిగింది. కత్తి నాన్న రాంటుంది ఇది అమ్మోరు కత్తి నాన్న. అయిపోయిన రెండు ఫ్యాండమ్స్ అసలు పిచ్చి పిచ్చి కొట్టుకుంటున్నాయి. ఆల్మోస్ట్ రక్తపాతం అన్నట్టు. బుకింగ్స్ లో కొంచెం లీడ్ ఉంది జల్సా. యాక్చువల్లీ ఇండియా వైడ్ మురారి బుకింగ్స్ ఈక్వల్ టు జస్ట్ ఎలోన్ హైదరాబాద్ జల్సా బుకింగ్స్. ఎందుకు ఇలా అంటారు? ఎందుకంటే జల్సాకి ఆపోజిట్ పోకిరి దింపుంటే అసలైన మజా ఉండేది. కానీ మురారి దింపిరు కొంచెం క్లాస్ మూవీ కదా, కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఏరియా టు ఏరియా లాగి కొడుతురు. కాకపోతే ఒకవేళ పోకిరి కానీ బిజినెస్ మ్యాన్ కానీ జల్సా ఆపోజిట్ దిగుంటే అసలు వేరే ఉండేది. ఎందుకంటే ఇందులో కారణాలు లేకపోలేదు. మురారి మూవీ ఆల్రెడీ మొన్ననే రిలీజ్ అయింది అండ్ జల్సా మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది. సో దీనివల్ల కొంచెం ఎఫెక్ట్ పడ్డది. కానీ మనకు తెలుసు మహేష్ బాబు గారు ఎంత పెద్ద స్టారో, పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టారో. కానీ రెండు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అంటే పవన్ కళ్యాణ్, అండ్ రెండు రాష్ట్రాలకి ఒక్కడే ప్రిన్స్ అంటే మహేష్ బాబు గారు. రెండు ఫ్యాండమ్స్ అసలు రివాల్రీస్ ఎప్పటి నుంచి చూస్తున్నాం మనం. నేనైతే మూవీ చూసిన, ఒకటైతే క్లాసు, ఒకటైతే పిచ్చ మాసు, ఊర మాసు. అండ్ ఎంబీ గారు వాయిస్ ఓవర్ కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టు జల్సాకి. అండ్ రెండు థియేటర్లు చూస్తే పీక్స్లోకి వెళ్ళిపోయినా. మురారి మూవీ అయితే ఆ ఫీల్కి అసలు భలే అనిపించింది. క్లైమాక్స్ కానీ, ఆ సాంగ్ కానీ, సోనాలి బింద్రే గారి అసలు ఏం సూపర్ ఉండే. అండ్ మురారిలో ఏంటిలా ఈ కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి. ఒక రెండు లాగలు తీసేస్తూ మురారి మూవీ నేను బాగా ఎంజాయ్ చేసిన. అండ్ నెక్స్ట్ జల్సా మూవీకి అయితే అబ్బాబ్బా ఇంటర్వెల్కి, ఆ క్లైమాక్స్కి, ఆ టేకే బాగున్నారు. చచ్చిపోతున్నారు థియేటర్ లోపల జనాలు. అట్లుండే. రిలీజ్లో ఫస్ట్ క్లాస్ అనుకుంటా. స్టిల్ ఇప్పటికైనా రెండు రాష్ట్రాలకి ఒక్కడే కింగ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ రెండు రాష్ట్రాలు ఒకటే ప్రిన్స్ మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరిని మనం కంపేర్ చేయలేం. స్టిల్ ఒకటి రెండు సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా నెక్స్ట్ టైం క్లాస్లోనే మహేష్ బాబు గారు గెలుస్తారు. వీళ్ళిద్దరిని మనం చూస్తూనే ఉన్నాం చాలా డికెట్స్ నుంచి వెళ్ళి. మామూలు రివల్రీ కాదు. ఈసారి జల్సా గెలిచింది కానీ నెక్స్ట్ టైం అయినా గట్టి వస్తుంది అనుకుంటా. యాక్చువల్లీ వీళ్ళ వీక్ పాయింట్ని మంచిగా ప్రొడ్యూసర్లు వాళ్ళు బాగా రుద్దిస్తారు. రెండు రిలీజ్లు ఒకటేసారి చేసి మంచిగా వాళ్ళు క్యాష్ పాయింట్ని, వీక్ పాయింట్ని పట్టేశారు. అండ్ నేను రెండు రిలీజ్కి పోయినా, ఎందుకంటే ఆమె TFI కట్టబానిసా. సో రెండింటికి నాకు భలే నచ్చేసింది, పిచ్చి నచ్చేసింది. అండ్ మురారి అయితే పీక్స్లోకి వెళ్ళిపోయింది. మ్యూజిక్ కానీ అంతా సెట్ ఉండే. జల్సాల స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు మొత్తం హైప్ డబల్ అయిపోయింది. ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది. అంత బాగుండే జల్సా. అసలు నాకు జల్సా ముందు పోకిరి దింపుంటే ఎలా ఉండే అంతే అసలు వేరే ఉండే. మురారి దింపురు కానీ పోకిరి దింపుంటే అసలు ఎవరు అసలు ఇద్దరిట్లు ఎవరు కింగ్, ఎవరు తోపు తెలిసిపోయి ఉండే. స్టిల్ నెక్స్ట్ రిలీజ్ కోసం ఐఎమ్ వెయిటింగ్. అసలు జల్సా మూవీ అయితే పీక్స్ ఉంది, అండ్ మురారి మూవీ కూడా పీక్స్ ఉంది. నాది బెస్ట్ అంటే మాస్ అయితే జల్సా, క్లాస్ అయితే మురారి. నేనైతే జల్సాకి కొంచెం ఎక్కువ చూపిస్తాను, ఎందుకంటే జల్సాలో మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఉంది. జల్సాకి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. జల్సాకి చాలా న్యూట్రల్ సపోర్ట్ ఉంది, మురారికి న్యూట్రల్ సపోర్ట్ ఉంది. ఓకే, కానీ మురారిలో కొంచెం ల్యాక్సీన్ ఉంటే జల్సాలో ఎక్కడ ల్యాక్సీన్స్ ఉండో. సో జల్సానే నా ఓవరాల్. నేనైతే ఈ క్లాస్లో వినింది ఎవరంటే జల్సా అని అంట. ఎందుకంటే ఆ బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది. అసలు డే టైం బుకింగ్స్ కూడా ఆల్ టైమ్ రికార్డు హౌస్ఫుల్స్ పెట్టడం అంటే మామూలు మాటలు కాదు. నైట్ టైం బుకింగ్స్ కాకుండా. సో మహేష్ బాబు గారు కానీ కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం ముందున్నారు. సో ఓవరాల్ అంటే ఇట్స్ ఎన్ న్యూ ఇయర్ క్లాష్ అన్నట్లు, అండ్ TFI మాస్ అన్నట్టు, అండ్ మాకు ఐ ఫీస్ట్ అన్నట్టు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ రిలీజ్ రివ్యూస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.